హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. ఈరోజు అయితే నేను సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్నాను. ఎక్కడ ఆపోజిట్ టు గవర్నర్ బంగ్లా. సో ఇక్కడ వాసనపల్లి అనే ఒక స్ట్రీట్ ఫుడ్ ఉంది. అది చాలామంది ఇష్టపడతారు అన్నమాట తినడానికి, చాలా హెల్తీ కూడా. సో ఈ రోజుల్లో మనం జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం ఇష్టపడతాం, బట్ ఇలాంటి హెల్తీ ఫుడ్ కూడా తింటే కొంచెం మనం హెల్తీగా కూడా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు నేను వాసనపల్లి ట్రై చేయడానికి వస్తాను. ఇది చాలా టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎలా ప్రిపరేషన్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే మనతో పాటు వాసనపల్లి ఓనర్ ఉన్నారు. ఆయన మాటలో మనం తెలుసుకుందాం ఏంటి స్పెషాలిటీ, ఎలా చేయడం జరుగుతుంది అండ్ ఎప్పటి నుంచి పెట్టారండి. హాయ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. సో అది కొంచెం చెప్పగలరా దీని అంటే ఏంటి స్పెషాలిటీ, ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నారు అండ్ ఎంతమంది సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చారని? సెలబ్రిటీస్ ఎన్ని కాదు సార్, ఏ కస్టమర్ అయినా కానీ మేము ఇలా బతుకుతున్నాం అంటే ఎవరైనా కానీ మాకు సపోర్ట్ చేయడం వల్ల కదా ఎవరైనా సెలబ్రిటీస్. ఓకే. మొన్న రీసెంట్గా అయితే పృథ్వీరాజ్ గారు కూడా వచ్చారు. పృథ్వీరాజ్ నేను లేను, ఆ రోజు అమ్మగారు ఉన్నారంట. ఓకే. నేను ట్విట్టర్లో ఆయన వెంకయ్య ట్వీట్ చూసి వచ్చానమ్మా. ఓకే. చాలా బాగా చేస్తున్నారు అని మమ్మల్ని అడిగి ప్రతి ఒక్కటి అసలు ఇడ్లీలో ఏమేంటి స్పెషల్స్ ఏంటి, అసలు వీటి వల్ల న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఏంటని అడిగి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఇక్కడ లోకల్గా ఈ సినీ ఫీల్డ్లోని మేనేజర్ ఒక ఆయన అన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆయన ఫోన్ చేసి ఏం సుధీర్ పృథ్వీరాజ్ గారు వచ్చారంట, చెప్పారు మీ గురించి, మనోడే అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన అని చెప్పారు. కానీ మనం పెట్టింది ఈ బిజినెస్ అంటే 2018 సెప్టెంబర్ 12న పెట్టాము. బాగా దీని మీద బాగా రీసెర్చ్ చేసి ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు మేము ఒక కస్టమైజేషన్, ఒక వెహికల్, ఒక రిక్షా లాంటిది ఓన్లీ ఇడ్లీతోనే స్టార్ట్ చేసాం. అప్పుడు ఆ ఇడ్లీతోనే స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ అది ఒక వెహికల్ మీద అంతా అక్కడే పార్సల్ అయిపోవాలి, అక్కడే కుక్ అయిపోవాలి. చిన్న దాంట్లో ఎలాగ బడ్జెట్లో, చాలా చిన్న బడ్జెట్లో ఎలా క్రియేట్ చేయాలనుకున్నాను. అలానే నేనే కస్టమైజేషన్గా ఒక బండి పెట్టుకొని నేను మా కజిన్ ఇద్దరం కూర్చొని ఇలా డిజైన్ చేసుకోవాలనుకొని చేసి మా 5 స్టూడెంట్స్ సాయంతో నేను స్టార్ట్ చేశాను. మా 5 ఉండి అప్పుడు అన్నా మనం చేద్దామన్నా ఏదో కొత్త చేయాలని అంటే నా థాట్ ఇలా చెప్తే చేద్దామన్నానని మా పిల్లలంటే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ రోజు నుంచి రెస్పాన్స్ బాగుంది. నేను సెప్టెంబర్ 18 పెడితే అక్టోబర్ మళ్ళీ 8న ఈనాడు వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వసుంధరలో మన గురించి పబ్లిష్ చేశారు. వాసనపల్లి తిన్నారా ఇలాగా. తర్వాత దానివల్ల కూడా చాలా మంది కస్టమర్స్ పెరగడము. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటిదాకా ఇదేంటిది దీని వాల్యూ తెలిసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే తినిన తర్వాత ఇలా మిల్లెట్ ఇడ్లీస్ నేను ఎప్పుడు తినలేదు, చాలా బాగా అందిస్తున్నారని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడైతే మన దగ్గర ఒక హెల్తీ థాలీ ఉంది. హెల్తీ థాలీ ఏముంది, ఇదిగోండి రాగి ఇడ్లీ ఉంది, కొర్ర ఇడ్లీ ఉంది, మల్టీ ఇడ్లీ ఉంది అండ్ దీంతోపాటు మనకి జొన్న ఇడ్లీ ఉన్నది. అంటే ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో అందుకే పేర్లు గుర్తుపెట్టడం కొంచెం కష్టంగా ఉంది. సో ఇదిగోండి 4 వెరైటీస్ అయితే మన దగ్గర ఇడ్లీస్ వచ్చేసాయి. దీంతోపాటు ఇంకా పల్లీల చట్నీ ఇచ్చారు, ఒక సమ్ వెజిటేబుల్ చట్నీ ఇచ్చారు అండ్ అల్లం చట్నీ ఇచ్చారు. దీంతోపాటు స్వీట్ పొంగల్ అనమాట. సో టేస్ట్ చేసేద్దామా. సో చూడండి ఆకులు ఎలా చుట్టి చేశారు ఇడ్లీ అనేది. చాలా అంటే లైక్ ఇది నేను ఫస్ట్ టైం చూడడం ఇలా. సో ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం కూడా. ఆకులు చూడండి ఎలా చుట్టారో నీట్గా. సో మంచి స్టీమ్ ఇచ్చి బాగా చేశారనమాట. సో దీంట్లో మిల్లెట్ చూసారా ఇడ్లీ ఎలా ఉందో. సో ఇడ్లీ ఎలా ఉందో, సో వెరీ నైస్. సో దీన్ని ఒకసారి మనం టేస్ట్ చేసి చూసేద్దాం. సో మనం దీన్ని చాలా హాట్గా ఉందన్నమాట. పల్లీల చట్నీతో టేస్ట్ చేద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ఆసమ్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇంకెన్ని చెప్పినా సరే తక్కువే, అంత ఆసమ్గా ఉందన్నమాట. నాకైతే పిచ్చి నచ్చింది. తింటుంటేనే రాగి జావ ఇవన్నీ తాగుతుంటాం కదా మనం యాజ్ యూజువల్గా. సో ఇక్కడ ఇడ్లీ కూడా అలాగే ఉందన్నమాట. తిన్నప్పుడు ఆ ఫ్లేవర్స్ వస్తున్నాయి. వెరీ నైస్, వెరీ ఆసమ్, వెరీ యూనిక్. చట్నీ కూడా చాలా థిక్ ముద్ద చట్నీ ఇచ్చారనమాట. చాలా ఆసమ్గా ఉంది, వెరీ నైస్. సో లాస్ట్ టైం వెంకయ్యనాయుడు గారు పెట్టిన ట్వీట్ మాత్రం చాలా ఎగ్జాక్ట్లీ పెట్టారనమాట. ఆయన వర్డ్స్ ఎలాగైతే డిస్క్రైబ్ చేశారో అదే వర్డ్స్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంది, చాలా ఆసమ్గా ఉంది అండ్ వెరీ హెల్తీ. సో ఒక్కసారైనా సరే మీరు వచ్చి ఫ్యామిలీతో ఒకసారి ట్రై చేస్తే కనుక మీకు చాలా బాగా వస్తుంది. సో అడ్రస్ డిస్క్రిప్షన్ లింక్లో పెట్టాను, ఒకసారి చూసేయండి. చూసి మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసేయండి. టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 to 12 ఉంటుంది, ఈవినింగ్ 6 to 10 వరకు ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ సిరిపురం జంక్షన్ దగ్గరే. డిస్క్రిప్షన్ లింక్లో అడ్రస్ పెట్టాను, మ్యాప్ లింక్ పెట్టాను, చూసేయండి, వచ్చి ట్రై చేసేయండి. సో నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం ఏంటంటే మల్టీగ్రెయిన్ ఇడ్లీ ఒకటి ఉంది, అది కూడా ట్రై చేద్దాం.
నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే టూత్ పిక్స్ పెట్టి దాన్ని రోలప్ చేసి ఒక ఆకు పెద్ద ఆకులో రోలప్ చేసి ఇవ్వడం అనేది చాలా అవసరం థాట్ అనమాట. హ్యాట్స్ ఆఫ్. సో చూసారా స్టీమ్డ్ ఇలా లోపల ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇడ్లీ అనేది స్టఫ్ చేసి ఉంచారనమాట. సో ఇది మల్టీగ్రెయిన్ ఇడ్లీ, ఇది కూడా ట్రై చేసేద్దాం. చూసారా కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగా ఉంది. నాకు ఇది చూసాగానే కుల్ఫీ ఐస్ క్రీమ్ గుర్తొస్తుంది. పిల్లలు అయితే కుల్ఫీ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇచ్చేసినా సరే వాళ్ళు డెఫినెట్లీ తినేస్తారు. సో అంత అవసరంగా ఉందన్నమాట. చట్నీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, ఆథెంటిక్ ఫ్లేవర్స్ అన్నమాట. సో హోమ్ మేడ్ కాబట్టి ఇందులో ఎటువంటి మిక్సింగ్ అనేది లేదు, అంతా హోమ్ మేడ్ ప్రాసెస్లో చేశారు. ఆసమ్. సో దీంతోపాటు ఒక మంచి హెల్తీ స్వీట్ పొంగల్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. కంప్లీట్ మిల్లెట్ అండ్ ప్యూర్ మిల్క్తో చేయడం జరిగింది. ఆసమ్ ఫ్లేవర్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో కిష్మిస్ కాజు అన్నీ యాడ్ అయ్యి ఉన్నాయి. చాలా చాలా హెల్తీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే ప్లేట్లో ఉన్న హెల్తీ మిల్లెట్ ఇడ్లీ అయితే నేను ఫినిష్ చేసేస్తాను. మీరు కనుక ఈ లొకేషన్ రావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్లో అడ్రస్ పెట్టాను, చూసేయండి, వచ్చేయండి, ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. మళ్ళీ ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తాను. అందరూ మళ్ళీ కలుద్దాం. జై హింద్.